వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ముద్రగడ పద్మనాభం గారు ఒక పవన్ కళ్యాణ్ ఓడించి ఓడించకపోతే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారటండి. సొంత కూతురు, ఆయనకు పుట్టిన కూతురు ఒక వీడియో రిలీజ్ చేసిందండి. మా నాన్న మాటలు మీరు పట్టించుకోవద్దని చెప్పి. దీన్ని ఎలా చూద్దాం అంటారు? పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అన్న మాటని మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని లక్షల మంది కాపు బిడ్డలందరినీ ఇంక్లూడింగ్ నేను మమ్మల్ని అందరినీ ఆయన మోసం చేసినట్ట బీసీలో చేరుస్తాను, మిమ్మల్ని బీసీ నాయకుడిగా, నేను కాపు నాయకుడిగా, కాపు పోరాట సమితి అని ఒకటి పెట్టి మమ్మల్ని అందరినీ చాలా మందిని ఉద్యోగాలు లేక కేసుల్లో మగ్గి చాలామంది ఇబ్బందులు పడి ఎంతోమంది ఆయన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళందరినీ నడిరోడ్డు మీద పడేసినట్ట. ఎందుకు అడిగాను ఈ మాట అంటే, కాపు నాయకుడిగా ఆయనకి మొత్తం నేముంది. అలాంటి వ్యక్తి పద్మనాభరెడ్డిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మారిపోతాను అని అంటే, ఒక కాపు నాయకుడిని ఓడించి ఒక కాపు నాయకుడు ఓడిపోతే ఈగోకి వెళ్ళి నేను పద్మనాభరెడ్డిగా మారిపోతాను అంటున్నాడు. అంటే ఈయన స్టెబిలిటీ ఏంటి అంటే, ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేశాడా, కాపుల్ని మోసం చేశాడా అనేది ఒప్పుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు 1,10,000 మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు. మళ్ళీ ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, 1,10,000 మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు. వంగా గీత గారు మా సోదరి, మా అక్కగారు, ఆయన చాలా మంచి ఆమె. కానీ అక్కడున్న సందర్భాల్లో చిరంజీవి గారు ఆమెకు సీట్ ఇచ్చారు. అక్కడున్న సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆమె గెలలేదు. ఆమెని బలిపశువుని చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద వేసారు. ఎంపీ సీట్ని తీసుకొచ్చి ఇక్కడ వేసారు. కనుక ఆమెను కావాలని చేశారు కాబట్టి ఆమెకి డిపాజిట్లు రావని ఆమెకి తెలుసు ఆ విషయం. అలాగని పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు ఒక మాట కూడా అనలేదు. ఆమె ఆ పార్టీ లైన్ మీద ఆ పార్టీ మాట్లాడుకుంటారు, ఇట్స్ రైట్. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమె ఒక్క మాట అనలేదు, ఇట్స్ రైట్ ఇస్ బై. కానీ పద్మనాభరెడ్డి గారికి ఎందుకు వచ్చింది అది? ఎందుకంటే ఇప్పటి నుంచే పద్మనాభరెడ్డి గారు అంటున్నారు, ఎందుకంటే ఆయన అనగా ఇప్పుడు గీత గారు ఓడిపోతారు, ఈయన పద్మనాభరెడ్డి కాబట్టి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఆయనకి ఎందుకు యూగోకి వెళ్తున్నాడు? ఈయన ఇంటికి ఆయన రాలేదనా? అంటే మీరు మనం ప్రజలకి మన ప్రజల దగ్గరికి మనం వెళ్ళి ప్రజానాయకులమా, మన కుటుంబం కోసం మన ఇంటి కోసం చూస్తామా? అంటే ఎంత దాకా కరెక్ట్ ఇదొకటి. అంటే ఎంత దాకా కరెక్ట్ అనేది నాకు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు చెప్పాలి. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు జూన్ 10వ తారీఖు నాడు నామకరణం మార్చుకోవచ్చు పేరు. అంటే జూన్ 4 రిజల్ట్స్ వస్తున్నాయి, 10కి మార్చుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అవుతుందిగా. అదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కూడా అంత టైం ఇచ్చాం. జూన్ 4తో రిజల్ట్స్ వచ్చిన వెంటనే కాదు కదా, దానికంటూ ఒక టైమింగ్ ఉంటుంది. అది ముహూర్తాలు లేవు, ఆగస్ట్ దాకా పెట్టు ముహూర్తాలు ఉన్నాయి. ఆ పెట్టుడు ముహూర్తం ఏదో 9వ 10వ పెట్టుకోమనండి, పెట్టుకొని ముందే చేసుకోమనండి. ఇంకోటి, సొంత కూతురే ఆయన మీద ఒక వీడియో రిలీజ్ చేసింది. మా ఫాదర్ ఎందుకు అలా చేస్తున్నాడు అసలు మాకే అర్థం కావట్లేదు. మా ఫాదర్ ఈరోజు మా ఫాదర్ మాటలు పట్టించుకోకండి, సపోర్ట్ అంటూ వైసీపీకి చేస్తే వైసీపీ గీతా గారికి సపోర్ట్ చేయమని, కానీ ఇలా ఈ విధంగా వ్యవహరించకూడదు అనేది వాళ్ళ ఇంట్లోనే అసహనం పెట్టించారు. నేను చెప్పాను కదా, నించుంటే ఆయనకి వాళ్ళ ఇంట్లో ఓటేయరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా గెలవలేదు. సుంకవరం అండ్ శంకవరం కిర్లంపూడి దాంట్లో ఆయనకు పట్టున్నది మాట వాస్తవం. ఆయనకి ప్రతి ఒక్కరు అండగా ఉన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒక నాయకుడిగా మేము అభిమానించాం. కానీ ఆయన ఇవాళ వ్యవహరిస్తున్న తీరు చూస్తే, పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద, వీళ్ళందరి మీద తీరు చూస్తే కాపులకి కాపులే శత్రువు అన్నట్టు, కాపులకి కాపులే శత్రువు. అలాంటి ముద్ర పద్మనాభం గారు ఆ విధంగా చేశారు ఆయన. కనుక వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఆమె అపోజిషన్ పోటీ చేసిన వంగా గీత గారు ఏం మాట్లాడట్లే, ఈయన ఛాలెంజ్గా తీసుకొని ఆయన మాట్లాడడం అనేది చాలా తప్పు. ఆయన వయసుకి, ఆయన ఏజ్కి చేగుండరాం జగ గారు మాట్లాడారు, ఆయన హుందాతనంతో అక్కడ ఆగిపోయారు. ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. కనుక ముద్రగడ్డ పద్మనాభ గారు అంటే వంగవీటి మోహన రంగా గారి తర్వాత కాపులు ఆరాధించే వారిలో సెకండ్ ఉన్న వ్యక్తిలో మన డౌటే లేదు. కానీ ఈ విధంగా నేను పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను, నేను ఈ విధంగా నేను ఓడిస్తే, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే మీకు లాభం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మీకు బీసీలో చేరుస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని మీకు గెలిపిస్తే బీసీలో 9th షెడ్యూల్లో మన కాపులకు ఏం లాభం కుదురుతుందా, ఏం లాభం వస్తుందా? పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే
మోడీ గారిని ఒప్పించి మనందరం మనలాంటి మీలాంటి పెద్దలు అందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చొని మనం మోడీ గారి దగ్గర తీసుకుని వెళ్ళి అమిత్ షా గారి దగ్గర తీసుకుని వెళ్ళి మాకు బీసీలో మా పిల్లలు కాపు పిల్లలకు నిరుద్యోగులు అయిపోయారు, ఉద్యోగాలు లేవు, వృత్తులు లేదు, మేము పేదలు చాలామంది ఉన్నారు, మా పేదరికంలో ముగ్గిపోతున్నాం కనుక మా పిల్లలకి బీసీలో చేర్చండి. ఇది ఈ రోజు నినాదం కాదు, ఎప్పటి నుంచో మా నినాదం కాపుల్ని బీసీలో చేర్చాలని. ఒక ఎస్సీ ఎస్టీ ఎస్పీ వర్గీకరణకు మీరు ఎలాగైతే మాట ఇచ్చారో మరి మన మందకృష్ణ మాదిక్ గారికి మీరు మాకు కూడా మీరు మాట ఇచ్చి మాకు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం అక్కడ గెలిస్తే మన బీసీలో చేర్చమంటానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం వల్ల మనకేం ఉపయోగం చెప్పండి. ఆయన చీఫ్ మినిస్టర్ అవుతాడు, వాళ్ళ కుటుంబం ఏలుతుంది, ఆయన కోట్లు సంపాదించుకుంటాడు, వాళ్ళ కుటుంబం చేసుకుంటుంది తప్ప ఒక్క కాపు నాయకుడికైనా కాపుల్ని తిట్టడానికి ఉపయోగిస్తున్నాడు తప్ప కాపుల్ని ఏ విధంగా ఏమైనా పవర్ఫుల్ పోస్టులు ఉన్నాయా, ఒక కాపులు ఏమైనా ఇండివిజువల్గా డిసిషన్ ఉందా? అమర్నాథ్ గారు మన కాపులు తిట్టడానికే పెట్టాడు, మన ముద్రగడ మన అంబటి రాంబాబు గారిని కాపులు తిట్టడానికే పెట్టాడు, పేరు నాని గారు కాపులు తిట్టడానికే పెట్టాడు, అలాగే మన బొత్స సత్యనారాయణ గారు కాపులు తిట్టడానికే పెట్టాడు. ఇలా అందరినీ మన కాపులు మన మీదకే ఉసుకల్పడం తప్ప వాళ్ళకి ఏమైనా ఇండివిజువాలిటీ ఇచ్చాడా, ఒక ఆసరా ఏమైనా ఇచ్చాడా? వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ మొత్తం రాష్ట్రాన్ని అంధకారంలోకి వెళ్ళిపోయింది. మన ఇంట్లో కరెంట్లు లేవంటే ఈరోజు రోజుకి 10 సార్లు కరెంటు పోతుంది. నేను నిన్నటిదాకా ప్రచారంకి వెళ్ళి వచ్చాను, రోజుకి 10 సార్లు కరెంటు పోతుంది. కరెంటు బిల్లు చూస్తే 100 రూపాయల బిల్లు 400 రూపాయలు వస్తుంది పేదవాడికి, మామూలుగా 500 రూపాయల బిల్లు 4000 రూపాయలు వస్తుంది. ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మీటర్ పెట్టాలంటే డబ్బులు, వాటర్ పెట్టాలంటే డబ్బులు, క్వార్టర్ పెట్టాలంటే డబ్బు, పేది పెట్టాలనే డబ్బే. లంచం లంచం లంచం. మీరు డైరెక్ట్ టింగ్ 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 అకౌంట్లోకి వెళ్తున్నాయి, అక్కడ టింగ్ 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 అకౌంట్లో డ్రా చేసి ఇలా లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒక రోడ్డు బాగోలేదు, ఒక ఏరియా బాగోలేదు, ఒక డ్రైనేజ్ బాగోలేదు, చెత్త పనులు వేస్తున్నారు, ఇంకోటి వేస్తున్నారు. విశాఖపట్నంలో మొత్తం టోటల్గా 32 కిలోమీటర్ కారిడార్ని ఏమీ పనికి రాకుండా చేశారు. అలాంటిది మనం అవన్నీ ఆలోచించుకోవాలి అంతే తప్ప మనం ఏదో చేసేసాం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో సీఎం రమేష్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆయన రమేష్ గారు అక్కడ నిలబడ్డారు. ఆయన మీద ఎవరు నించున్నారండి? బడుగు బుచ్చాల నాయుడు గారు నించున్నారు. ఆయన 2.5 సంవత్సరాలు మినిస్టర్ అయ్యి ఆయన ఎక్కడున్నాడు ఏంటో ఒక్కసారైనా మీరు టీవీలో మీరు యూట్యూబ్లో కూడా చూడండి. ఆయన మినిస్టర్గా వచ్చిన కాడి నుంచే అంటే వాళ్ళ ఇంటి దాటి వాళ్ళ ఊరు దాటి పక్కకు రాలేదు. ద మినిస్టర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్, ఎక్కడ పర్యటన చేయలేదు. సీఎం గారు వస్తే కూతురు ఎలా చూస్తుంటారు? సొంత కూతురే అదంటే కాపులు ఇప్పుడు నమ్ముతారా నమ్మరంటారా? ఎవరు నమ్ముతారు? కూతురు నమ్ముతారంటారా? ముద్రగడ పద్మనాభం గారిని నమ్ముతారంటారా? సొంత కూతురే కాదు, సొంత కుటుంబం యాంటీ ఉంది ఆయనకి. టోటల్గా ఆయన మాట్లాడిన మాటలోనే బ్యాలెన్స్ తప్పారు. శత్రువు ఎవరంటే కాపులే శత్రువు. మనల్ని లాగేసుకుంటున్నాం. నేను మీకు అందుకే ఉదాహరణకు అన్నీ చెప్పాను, ఇంక మన దానికి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏం జరుగుతుంది, మీకు ఆల్రెడీ ఆయన అవతల కలిసి వంగా గీత గారు కలిస్తే ఏం జరుగుతుంది, ఈ రెండు వేరు చేసాం. ఎందుకంటే మోడీ గారికి దగ్గరగా ఎస్సీ వర్గీకరణకి ఆయన పనిచేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ పనిచేస్తారు, బీసీ కోసం మనకి ఎందుకు పనిచేయరు? దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సపోర్ట్ చేయరు? 100% చేస్తాడు. కాపులకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరికైనా ఆయన మంచి జరుగుతుంది అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు. అలాంటిది మనం ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇదిగో మాకు ఇది చేయండి అని అడగాలి. కానీ మనం ఆయన మీద మీరు ఓడిపోతే మేము అంటే మీ పట్టుదల ఏంటి? మనకు అవతల ఏం ఉపయోగపడుతుందో చెప్పండి. కాపులకు ఏం ఉపయోగపడుతుంది? మీరు కాపు నాయకుడిగా ఏం ఉపయోగపడుతుంది? మీ వైసీపీ నాయకుడిగా మీకు ఏం ఉపయోగపడుతుంది? మీ కుటుంబానికి ఏ ఎంపీ ఇస్తాడు, ఏ ఎమ్మెల్సీ ఇస్తాడు, ఏ రాజ్యసభ ఇస్తాడు చెప్పండి. ఇదండి నట్టి కుమార్ గారు చెప్పేది ఏంటంటే, ఇటు కుటుంబ సభ్యులే, ముద్రగడ పద్మనాభం గారు కుటుంబ సభ్యులే ఆయన మాట వినరని చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా.